జగద్విఖ్యాత బ్రిటన్ ప్రధానమంత్రి సర్ విన్స్టన్ చర్చిల్కి ఆ దేశం మొదటి మహిళా ఎంపీ లేడీ ఆస్టర్కి మధ్య పార్లమెంటులో చర్చల సందర్భంగా చాలాసార్లు భేదాభిప్రాయాలు వివాదాలు తలెత్తుతూ ఉండేవి. ఒకసారి సహనం కోల్పోయిన ఆస్టర్ చర్చిల్ను ఉద్దేశించి తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ, మీరే గనక నా భర్త అయితే కాఫీలో విషం కల్పించేదాన్ని అని అంటారు. ఆ మాటకు చర్చిల్ అదరకుండా బెదరకుండా ప్రశాంతమైన చిరునవ్వుతో బదులిస్తూ, మీరే గనక నా భార్య అయితే విషం కలిపిన ఆ కాఫీని సంతోషంగా తాగేవాడిని అంటాడు. దాంతోని నోట మాట రాదు ఆస్టర్. మనము మనల్ని విమర్శించిన ప్రతి వారికి బదులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ బదులిచ్చినా చాలా ప్రశాంతంగా మనల్ని విమర్శించిన వారే ఆత్మరక్షణ ధోరణిలో పడేటట్లుగా సున్నితంగా విమర్శించవచ్చు. మనం కూడా ఘాటుగా విమర్శిస్తే ఆ సంఘటన లేదా సందర్భము మరింత పెద్దది కావచ్చు. మన శక్తి సామర్థ్యాలను అనవసరంగా కోల్పోవాల్సి రావచ్చు.